హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్షిత ఫుడ్ ఛానల్. టుడే కర్రీ వచ్చేసి మటన్ వండుకుందాం. సింపుల్గా ఎలా ఉంటుందో చూడండి. ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసుకుందాము. ప్యాన్ అనేది హీట్ కావాలి. హీట్ అయ్యాక 2 కప్స్ ఆయిల్ వేసేసుకుందాం. నాకైతే 2 కప్స్ చాలు, మీకు తగినంత వేసేసుకోండి. ఆయిల్ నార్మల్ హీట్ అయ్యాక 4 లవంగాలు వేసేసుకొని, మీరు బగారా దినుసులు అన్నీ వేసేసుకోవచ్చు, కానీ నాకు ఎక్కువ అవసరం లేదు, స్పైసీగా వద్దని చెప్పి 4 వేసేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుందాం. అలాగే ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాను కదా, అవి కూడా వేసేసుకుందాం. ఉల్లిపాయ ఆయిల్ హీట్ అయ్యాక మాత్రం వేయాలి. ఉల్లిపాయలు అన్నీ వేసేసుకున్నాక దీన్ని కొంచెం కలిపేసుకుందాం చిటపట అనేలాగా. దీన్ని కలిపేసుకున్నాక మనం దంచి పెట్టుకున్నాం కదా అల్లం పేస్ట్, అది కూడా వేసేసుకుందాం. ఇది కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఉంచాలి, మరీ ఎక్కువ కాదు, నార్మల్గా ఇలా వచ్చేలాగా ఉంచుకొని పుదీనా వేసేసుకుందాం. 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయండి. ఇది కూడా కలిపెట్టుకుందాం. ఇది కొంచెం గోలాక మనం కడిగి పెట్టుకున్నాం కదా ఫ్రెష్గా మటన్, అదైతే దీంట్లో వేసేసుకుందాం. మటన్ అనేది వేసేసాక దీన్ని కూడా మంచిగా కలుపుకుందాం. ఆయిల్లో కలిసేటట్టు నీట్గా కలిపేసుకోండి. ఇలాగా కలిపి ఒక 2 మినిట్స్ అయ్యాక ఇలా అవుతుంది. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. నాకైతే 1.5 పట్టింది, మీకు తగినంత వేసేసుకోండి. నాకు స్పైసీ ఎక్కువ అవసరం లేదు. ఇది కారంలో కొంచెం మటన్ అనేది గోలాలి, లేదంటే స్మెల్ వస్తుంది. ఇది కొంచెం ఇలా గోలాక ధనియాల పొడి వేసేసుకుందాం. ధనియాల పొడి వేసేసుకొని దీన్ని కూడా కలిపెట్టుకుందాం. ఇలా అయితే ఉండాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత మనకు తగినన్ని వాటర్ అయితే పోసేసుకుందాం. ముక్క మునిగేంత వరకు వాటర్ వేయాలి, ఎందుకంటే ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే మటన్లో వాటర్ వస్తుంది కాబట్టి మళ్ళీ వాటర్ అయితే బాగోదు. దీంట్లో ఇప్పుడు కొబ్బరి కుడక తురుము వేసేసుకుందాం. ఇప్పుడు ఒక 8 విజిల్స్ వచ్చాక మూత పెట్టేసుకుందాం. నేను కారంలో ఉప్పు కలిపానండి, అందరికీ డౌట్ రావచ్చు. ఇలా అయితే ఉండాలి. 8 విజిల్స్ తర్వాత లాస్ట్కి మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఇలాగే ఇంకొన్ని పెడతా ఉంటాను, ప్లీజ్ అండి.